అఖిలభువనదీపం భక్తచిత్తావ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో రామాయణంలో బాలకాండలోని ఒక అంశాన్ని తీసుకుని రామలక్ష్మణుల్ని తీసుకుని విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమానికి వచ్చి సిద్ధుల ఆశ్రమం నుంచి ఆయన మిథిలాపురానికి వెళ్ళటం జరిగింది. జనక మహారాజు కొలువుకి వెళ్ళటం జరిగింది. జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఆయన ఆ క్రతువులో ఉన్నటువంటి విషయాన్ని మిగిలినటువంటి ఋషులు తెలుసుకొని సిద్ధాశ్రమంలో యజ్ఞం అయిపోయిన తర్వాత వాళ్ళు విశ్వామిత్రుల వారికి రాముడికి చెప్తూ మిథిలా నగరంలో ఇలాగా ఒక యజ్ఞం చేస్తున్నాడు జనక మహారాజు. జనకుడు రాజఋషి. అంత రాజఋషి చేస్తున్నటువంటి యజ్ఞంలో చూడవలసిన విశేషం ఏంటంటే ఒక ధనస్సు ఉన్నది, దేవతల చేత ప్రసాదించబడిన ధనస్సు. అది చూడవలసినటువంటిది, మహత్యము కలిగినటువంటిది అని చెప్పటంతో రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కూడా బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళటం జరిగింది. ఇదంతా ఎందుకు ఇన్నిసార్లు రిపిటేషన్గా చెప్పబడుతున్నాము అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఇది మన సొంత ఛానల్. రెండోది, ఇక్కడ ఈ సొంత ఛానల్లో నేనే చెప్పటం మూలంగా దీనిలో విశేషాలని శ్రోతలు గ్రహిస్తారని చెప్పేటువంటి దృక్పథంతో నాకు టైం అంటూ లేదు కాబట్టి, ఛానలే నాది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకుని విపులీకరించటం జరుగుతున్నటువంటి విషయము. ఇది గ్రహించవలసినదిగా శ్రోతలకి మనవి. ఏంటో ఇలాగా చాంతాడు లాగినట్టుగా లాగుతున్నారు ఈ కథాగమనాన్ని అంటే ఇందులో ఎంత విశేషము లేకపోతే దీన్ని ఇలా చెప్పవలసినటువంటి స్థితి ఎందుకు వచ్చినది అనేటువంటిది ఒక్కసారి శ్రోతలుగా ఆలోచించవలసినటువంటి విషయము. రామాయణము అనేటువంటిది ఆది కావ్యము. అంతవరకు కూడా ఇంకా ఏ ఒక్క కావ్యాలు కూడా లేవు. ఈ ఒక్క రామాయణ కావ్యంలో ఈ ఒక్క వాల్మీకి మహర్షి ఎవరి మెప్పు మేర్భాలన గురించి ఈ ఒక్క కావ్యాన్ని రాయలేదు. ఆయన తపస్సు చేసి ఆ తపోఫలంగా ఏవైతే వేదములు ఉన్నాయో ధ్వనిలో నుంచి వచ్చినటువంటివి, ఆ ధ్వనికి లిపి లేదు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించినటువంటి వీరు వాల్మీకి మహర్షి దాన్ని శబ్దంలోకి తీసుకుని శబ్దంలో సంస్కృత భాష అనేటువంటి ఈ ఒక్క లిపిని ఆధారం చేసుకొని ఈ వేదాన్ని ఈ ఒక్క కావ్యంగా రామాయణం అనేటువంటి గ్రంథంగా రాయటం జరిగింది. ఇందులో విశ్వామిత్రుల వారి చేత చెప్పబడినటువంటి గాయత్రీ మంత్రం ఏదైతే ఉందో ఈ యొక్క గాయత్రీ ఛందస్సుతో రామాయణము అనేటువంటిది చెప్పటం జరిగింది.
గాయత్రి ఛందస్సుకి 24 అక్షరాలు అనేటువంటిది ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి విషయమే. అలాగే ఈ గాయత్రీ దేవికి ముద్రలు వేసి గాయత్రి మంత్రాన్ని జపించాలి అనేటువంటి విషయాన్ని రోజు గాయత్రి చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి విషయం కూడా కాదు. ఎప్పుడు లేచినా చింతకుంట పాలెం దగ్గర తెల్లవారింది అన్నట్టుగా ఎన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఈ దశముద్రలతోనూ ఓం భూర్భువ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్పేసని ఈ ముక్కునిలా మూసుకుని ఇలాగ ఈ యొక్క క్రియలన్నింటినీ చేస్తూ ఈ దశముద్రలు వేస్తూ వీళ్ళు ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని చేస్తూనే జీవితం అంతా కూడా గడిపేస్తున్నారు తప్పితే అందులో ఉన్న విశేషం కానీ ఆ మంత్రంలో ఉన్న అక్షరములు మంత్రాలలో కానీ కావ్యాలలో కానీ రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ ఎలా కలిసిపోయి ఉన్నాయి అనేటువంటి విషయము గ్రహించలేకుండా ఏదో కథలలాగా వినేసి మనం ఈ యొక్క కథలు వినేసాము అని అంటే దాని మూలంగా పుణ్యం రాదు. ఆ రామాయణంలో గాయత్రి మంత్రము అనేటువంటి దాన్ని ఆ వాల్మీకి మహర్షి ఆ ఒక 24 అక్షరాలని కూడా ఆయన అందులో ఉంచి వాటిని 7 కాండలుగా తీసుకొని రామాయణం రాయటం జరిగింది. ఇవి ఏమీ మనకి తెలియకుండా మనం ఏదో వెళ్ళిపోయి ప్రవచనకారులు చెప్పేటువంటి వినేసేసి మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకోవటంలో ఇది ఒక మూర్ఖత్వము, అవిద్య అని చెప్పేసి మాత్రమే చెప్పటం అవుతుంది. విశ్వామిత్రుల వారు మొదట ఉత్తర దిక్కు నుంచి ప్రారంభించినటువంటి తపస్సు 4 దిక్కులా తిరిగి మళ్ళీ తూర్పుకు వచ్చేటప్పటికి ఆయన బ్రహ్మర్షి అయ్యారు. 2 సార్లు దక్షిణ దిక్కులోనే కూర్చుని తపస్సు చేయటం జరిగింది. ఒకసారి పడమర దిక్కులో కూర్చుని తపస్సు చేయటం జరిగింది. ఒకసారి తూర్పు దిక్కును కూర్చుని తపస్సు చేయటం జరిగింది. ఒకసారి మళ్ళీ ఉత్తర దిక్కుగా వచ్చి కౌశికీ నది ఒడ్డున కూర్చుని తపస్సు చేయటం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా విశ్వామిత్రుల వారే రాముడితో ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క రాముడికి తన తాలూకు గాథని చెబుతూ తను గాధి తాలూకు పుత్రుడని చెప్పేసని బ్రహ్మమానస పుత్రులకు సంబంధించినటువంటి వరుసానుక్రమంలో ఉన్నానని చెప్పేసరి చెప్తూ రాముడికి తన తాలూకు జీవిత చరిత్రలంతటినీ కూడా చెప్పటం జరిగింది. ఇటువంటి దాన్ని మళ్ళీ శతానందుల వారు తీసుకుని రాముడికి చెప్తున్నాడంటే అదే ఇంకోళ్ళు అయితే ఏమంటారంటే ఆపవయ్యా నీ సోది ఎంతకని వింటాము, ఆ విశ్వామిత్రుల వారే చెప్పారు కదా ఆయన తాలూకు జీవిత చరిత్ర గురించి, ఆయన జీవిత చరిత్ర ఆయనే చెప్తే అంతకన్నా నీకేమి తెలిసిందని నువ్వు నాకు చెప్పటానికి, ఏదో మేము యజ్ఞం చూడటానికి వచ్చాము, ఆ యజ్ఞం అయిపోగానే ఆ ఒక్క ధనుస్సుని చూసి వెళ్ళిపోదామని చెప్పేసి వస్తే నీవు మాకు వచ్చిన కాడి నుంచి ఏదో పుణ్యానికి పోతే పాపం వచ్చిందనేటువంటి ఒక సామెతలాగా మీ తల్లిదండ్రులైనటువంటి మీ మాతృమూర్తి తాలూకు శాపాన్ని తొలగించాలని చెప్పేసరి నీవు నాకు ఈ విశ్వామిత్రుడి కథని ఇంత విపులంగా ఇంత సుదీర్ఘంగా నాకు చెప్పవలసినటువంటి పని అంటే ఆయన చెప్పేశాడు, వినేశాను, అయిపోయింది, ఇంక నువ్వు మామూలుగా కూర్చోనాయన నేను యజ్ఞం చూడటానికి వచ్చాను కాబట్టి యజ్ఞాన్ని చూస్తాను అనేటువంటి మాటని అవతార పురుషుడైనటువంటి రాముడు అనలేదు. శతానందుల వారు చెప్తున్నటువంటి మాటలని చాలా చక్కగా ఒక విద్యార్థి గురువు చెప్తున్నప్పుడు ఎలా వింటాడో అలా వినటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే
ఇందులో ఎటువంటి విషయాలు దాగున్నాయి అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇది ఒక తెలుగులో మనకు ఒక సామెత చెప్తారు. ఒక గొడ్డు చనిపోతే, అంటే ఒక పశువు చనిపోతే, ఆ పశువు తాలూకు యజమాని ఏం చేస్తాడంటే, అయ్యో ఇంతకాలం ఈ పశువు నన్ను చూసిందే, ఈ పశువు చనిపోయింది అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటే, కషాయవాడు ఏం చేస్తాడంటే, ఈ గొడ్డు చర్మాన్ని ఎలాగ, ఈ పశు చర్మాన్ని నేను ఎలా ఈ యొక్క దీని నుంచి ఒలిచి తీసుకుంటాను అనేటువంటిది వాడు ఆలోచిస్తాడు. ఈ యొక్క మాంసము అనేటువంటిది కుళ్ళిపోయిందా, పనికొస్తుందా అనేటువంటి విషయాన్ని చూసి వాడు ఇంకొకడు ఏం చేస్తాడు, ఆ మాంసాన్ని, ఆ ఎముకల్ని తొలగించేసి ఆ మాంసాన్ని తీసుకుని వెళ్ళి వాడు అమ్ముకుని ధనం చేసుకుందాము అనేటువంటి ప్రయత్నంలో వాడు ఉంటాడు. అయ్యో ఇంతకాలము తమతో ఉన్నటువంటి పశువు ఇలాగ అయిపోయిందే అని చెప్పేటువంటి దీర్ఘాలోచనలో ఉన్నటువంటి వాడు అతని కళ్ళ ముందే ఈ తాలూకు చర్మాన్ని ఒలిచేసేసి ఆ ఎముకలన్నీ తీసేసి మాంసాన్ని తీసుకెళ్ళి అమ్ముకునేటువంటి వాళ్ళ తాలూకు క్రియలన్నీ చూస్తూ ఉంటే ఈ పశువుకు సంబంధించినటువంటి వాడికి నోట మాట రాదు, నిశ్చేష్టుడై చూస్తూ ఉంటాడు. ఇంతేనా, ఏ ఒక్క జీవరాశికైనా ఉన్నటువంటి విషయము, అందులో ఉన్నటువంటి ప్రాణము, జీవుడు అనేటువంటి మిగిలినవి తెలిసినా తెలవకపోయినా ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉండదు అనేటువంటి విషయాలు ఏమి తెలిసినా తెలవకపోయినా ఎవరికి కావలసిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారే అని చెప్పేసి అనుకుంటారు. ఇదే ఈ ఆధునాతన యుగంలోకి వచ్చేటప్పటికి కూడా ఏదైనా ఒక వస్తువుని తీసుకునేటట్టయితే, ఒక టీవీ తీసుకున్నాము, పనిచేసేటువంటి స్పీకర్లు ఉన్నాయి, దానిలో నుంచి తీసేసి ఇంకొక టీవీకి వేసుకుంటాను స్పీకర్లు అని చెప్పేసి స్పీకర్లు తీసేస్తాడు. ట్రాన్స్ఫార్మర్ బాగుంది, దాన్ని ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు. మదర్ బోర్డులో బాగుంది, దాంట్లో ఏదో ఒక చిన్న మార్పు చేర్పులు చేసి అది పనిచేస్తుంటే మదర్ బోర్డు తీసుకెళ్ళిపోతారు. ఇలా ఏ ఇన్స్ట్రుమెంట్కి ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు. పనికొచ్చే వాటిని, పనికిరాని వాటిని వదిలేస్తారు. ఇటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు దీని గురించి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాడికి ఏమనిపిస్తుందంటే, ఇందులో పనికొచ్చే పదార్థం ఏమిటి, పనికిరానటువంటి పదార్థం ఏమిటి అని వాడు ఆలోచిస్తాడు. పనికొచ్చే పదార్థమైనటువంటిది ఆ దేహంలో ఉన్నటువంటి ప్రాణము, జీవుడు, ఆత్మ అనేటువంటివి వదిలేబట్టే ఈ యొక్క చర్మం ఒలుచుకునేవాడు చర్మాన్ని తీసుకెళ్ళిపోయాడు, మాంసం కావాలనుకున్నటువంటి వాడు మాంసం తీసుకెళ్ళిపోయి ఆ ఎముకల్ని పడేశాడు. ఆ పశువు చనిపోయిందే అయ్యో అని చెప్పేసి బాధపడుతూ ఆ యజమాని ఆ బాధతో మాత్రమే ఉండిపోయాడు. అంటే ఎవడికి కావలసిన వాడు తీసుకుపోతే బాధ మిగిలేది ఏంటంటే యజమానికే ఉంటుంది తప్పితే మిగిలిన వాళ్ళకి ఉండదు అనేటువంటిది. అలాగే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటయ్యా అని అంటే, తత్వము అంటే ఈ తత్వానికి సంబంధించినట్టు విషయాన్ని నేర్చుకోవాలి అని అంటే నిన్న కూడా నేను చెప్పుకురావటం జరిగింది. ఎల్కేజీ నర్సరీ నుంచి ప్రారంభించి చదువుకుంటూ వస్తే ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్లో ఏం జరుగుతుందంటే, ఆ ఒక మెటల్ ఎనర్జీ అనేటువంటి తీసుకున్న తర్వాత ఏదైతే పదార్థం ఉన్నదో దాని గురించినటువంటి విషయ పరిజ్ఞానాన్నంతటినీ కూడా 4 సంవత్సరాల కాలం చదువుతాడు. అది బ్యాచిలర్ డిగ్రీయే అవుతుంది. తర్వాత మాస్టర్ డిగ్రీ చేయాలంటే, ఎంఎస్ చేయాలంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ
దానికి సంబంధించినటువంటి మెటల్ ఎనర్జీ అనేటువంటి దాని మీద తను ఆ యొక్క విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా పూర్తిగా గ్రహించగలిగేటువంటి స్థితికి చేరుకొనలేడు. ఇది తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక కథ చెప్తూ ఉంటారు. నెల్లూరు వెళ్ళేవో మాటలు నేర్చుకుంటామని చెప్పేసి వెళ్ళి భాష నేర్చుకుంటామని గోగునార పీచులు అని చెప్పేసి అమ్ముతున్నారని చెప్పేటువంటిది నేర్చుకున్నారు అన్నట్లుగా తత్వం అంటే ఏముందండి, తత్వమసి అనేటువంటిదే కదా అని చెప్పేటువంటి మాటల్ని మాట్లాడటానికే ఉపక్రమిస్తున్నారు తప్పితే ఒక మెటల్ ఎనర్జీ నేర్చుకోవడానికి 6 సంవత్సరాల కాలం కష్టపడితే కానీ, అది కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎల్కేజీ నుంచి ప్రారంభిస్తే 14 సంవత్సరాలు వాడు కష్టపడితే కానీ 15వ సంవత్సరాల నుంచి మళ్ళీ 6 సంవత్సరాలు కష్టపడితే కానీ మెటల్ ఎనర్జీ అనేటువంటి దాంట్లో వాడికి మాస్టర్ డిగ్రీ అనేటువంటిది రావటం లేదు. అట్లాంటివన్నీ మనం చూస్తూ కూడా చదువుకునేటువంటి వాళ్ళమే తత్వ పరిజ్ఞానం అంటే ఏముంది స్వామి, ఇంతసేపు మీరు హ్యామరింగ్ చేయవలసినటువంటిది అని అంటే దానికి ఎవరు ఏమీ చెప్పలేరు. ఎందుకంటే ఆకాశానికి ఒక తత్వం ఉంది, అలాగే వాయువుకో తత్వం ఉంది, అగ్నికో తత్వం ఉంది, జలకో తత్వం ఉంది, పృథ్వీకి ఒక తత్వం ఉంది. ఇలా వాటికి ఒక తత్వబోధన అనేటువంటిది కూలంకషంగా వాటికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవటానికి వీళ్ళు ఎంతకాలం కష్టపడితే తత్వం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఆలోచించవలసిన విషయం. కనుక తత్వాన్ని చెప్పాలి అని అంటే ఆ తత్వానికి సంబంధించినటువంటి విషయంలో తత్వాన్ని ఒక్కదాన్నే చెప్పటం కష్టమైన విషయం అవుతుంది. కాబట్టి ఆ తత్వానికి సంబంధించినటువంటి దాన్ని అందంగా దానికి ఒక కథాగమనంగా తీసుకుంటే ఆ కథలో ఈ తత్వాన్ని లోపల ఇమిట్ చేసి, అంటే ఒక పూర్ణం చేసేటప్పుడు ఆ పూర్ణం లోపల పెట్టి మీదకి ఎలాగైతే ఒక తోపు లాంటిది దాంట్లో ముంచి తీసి నూనెలో వేయిస్తారో అది చూడటానికి మీదకి మామూలు గుండ్రంగా ఒక దీనిలా కనిపిస్తుంది. అది ఒలిచినప్పుడు కదా లోపల ఉన్నటువంటి పదార్థం ఏమిటి, తీయగా ఉందా చప్పగా ఉందా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుందో అదే మాదిరిగా తత్వము అనేటువంటి తెలుసుకోవాలంటే ఆ తత్వానికి సంబంధించినటువంటి తత్వాన్ని చెబితే ఇది ఎవరికీ అంత తేలికగా బోధపడేటువంటి విషయం కాదు. జ్ఞానము అంత త్వరగా వస్తుంది అని చెప్పలేము. జ్ఞానం రావాలి అని అంటే వాళ్ళు ఎంతో కష్టపడవలసినటువంటి విషయము. అది ఎంతో జ్ఞానంతో కష్టపడితే కానీ జ్ఞానము అనేటువంటిది రాదు. దాన్ని ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినట్టుగా నెల్లూరు వెళ్ళటమే మిగులుతుంది తప్పితే గోగునార పీచులేని మిగులుతుంది అన్నట్టుగాను ఒక అయ్యప్ప జీవిత చరిత్ర విన్నంత మాత్రం చేత మనకి తత్వం వచ్చేస్తుంది అని చెప్పడానికి లేదు. ఒక రామాయణ గ్రంథాన్ని చదివినంత మాత్రం చేత మనకి తత్వం వచ్చేసింది, మనకి తత్వం బోధపడిపోయింది అనటానికి లేదు. భారతం చదివాము అంటే దాంట్లో కూడా మనకి తత్వం వచ్చేటువంటిది లేదు. భాగవతం ఇందులో చక్కటి కథలు ఉన్నాయి, ఇంతకన్నా ఇంకేం చెప్తారు ఈ గురువుల దగ్గరికి వెళ్తే అనుకుని చెప్పిన ఆ పుస్తకాల బజార్లోంచి కొనుక్కొచ్చి చదివినంత మాత్రం చేతన అది కూడా ఏమీ తత్వాన్ని విశదీకరించదు. నాకు ఒక శిష్యుడు చెప్పాడు, నేను ఇలాగే కొంచెం అజ్ఞానాంధకారంలో స్వామి ఈ యొక్క తత్వము అనేటువంటి చాలా కష్టమైనటువంటిది, ఇది నేర్చుకోవాలి అనేటువంటి విద్యార్థి చాలా కష్టపడితే కానీ ఈ యొక్క తత్వము అనేటువంటిది రాదు బాబు, అందుకని నీకు తత్వం గురించి చెప్పాలి అని అంటే
నీకు తత్వం బోధపడలేదని చెప్పేసి గురువులు అంటూ ఉంటారు. కనుక నీకు తత్వం చెప్పాలి అని అంటే నువ్వు కొంచెం శ్రద్ధ పట్టాలయ్యా అని చెప్పేసానంటే ఆ శిష్యుడు ఏమన్నాడంటే కంప్యూటర్స్ కూడా చేశాడు, మాస్టర్ డిగ్రీలో ఉన్నాను అనేటువంటి ఒక చిన్న దీంతో గూగుల్లో కూడా ఆయనకి పరిచయం ఉంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, గురువుగారు మీరు ఎప్పుడో చాలా వెనకబడిపోయి ఉన్నారు, అందరూ కూడా మీకు తెలియకుండా పుస్తకాలు కొనేసుకుని మీకు చెప్పకుండా వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాలన్నింటినీ కూడా చదువుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి వీటిలో వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించేసుకుంటున్నారు అని చెప్పేసి తన అజ్ఞానాంధకారాన్ని నా ఎదురుకుండా చెప్పటం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఇంజనీరింగ్ బుక్స్ మనకి బయట దొరకవా? మెడికల్ బుక్స్ మనకి బయట దొరకవా? ఏ పుస్తకాలు మనకి బయట దొరకవు? ఎందుకు మనం యాజమాన్యం కోటాలు మొదలుకుని గవర్నమెంట్ కోటాల వరకు మనం కాలేజీల్లో చేరి మనం విద్య నేర్చుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటాము అనేటువంటి విషయం ఆలోచిస్తే ఆ శిష్యుడు అంత కంప్యూటర్స్లో చదువుకుని అంత కంప్యూటర్స్ మీద పనిచేస్తున్నటువంటి వాడి చదువు ఒక అగ్గిపుల్ల గీసి తగలెట్టడానికి తప్పితే దేనికి ఇంకా పనికిరాదు. విషయ పరిజ్ఞానం తను కంప్యూటర్స్ నేర్చుకోవాలంటే ఎవరు నేర్పారు? గురువులు నేర్పితే కదా తనకు వచ్చినటువంటిది. గురువులు అంత కష్టపడి చెప్పిన తర్వాత కదా తన కంప్యూటర్ అనేటువంటిది తను సాధన చేసి ఈ రోజు నాడు నెలొచ్చేటప్పుడు ₹1,00,000 ₹2,00,000 ఆర్జిస్తున్నారని చెప్పేటువంటి గర్వంలో ఉండటానికి. అది లేకుండా ఉంటే బయట పుస్తకాలు తెచ్చేసి చదువుకున్నంత మాత్రం చేత తను కంప్యూటర్స్లో తను ఒక స్థితికి రాగలుగుతాడా? ఇది తన అజ్ఞానాంధకారాన్ని తెలియపరచడానికి మనకి ఒక జ్ఞాని ఎదురకుండా ఒక అజ్ఞాని మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు వింటే అతని శైశవ దశ ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది జ్ఞానము, చదువు కాదు. కావలసినటువంటి పుస్తకాలు తీసుకెళ్ళి మేము గ్రంథాలు చదువుతామంటే ఈ గ్రంథాలు చదవటం మూలంగా గురువు దగ్గర వచ్చేటువంటిది ఏమీ లేదు. దీనికే ఉదాహరణగా చెప్తూ కూడా ఈ యొక్క గురు చరిత్రలో కానీ మిగిలినటువంటి చరిత్రలు పుస్తకాలు వీటిలో ఇలాంటి వాటి గురించి కథల్ని రాస్తూ ఉంటారు. ఈ కథలుగానే మిగిలిపోతాయి తప్పితే అందులో గురువు ఏమి చెప్పారు, దాని గురించి జ్ఞానం ఏమిటి అనేటువంటిది ఆలోచిద్దాము అనేటువంటిది ఏమాత్రము ఉండకుండా వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. కనుక నిజమైనటువంటి జ్ఞానాన్ని కావాలనుకున్నటువంటి వాడు అనునిమిషము కూడా గురువుని అంటే ఆ తత్వజ్ఞానము తెలుసున్నటువంటి వ్యక్తిని వదులుకుని పుస్తకాల మీద చదివితే నాకేదో జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పేటువంటిది ఉంటే ఈ ఇంజనీరింగ్ బుక్స్ కానీ ఇవి కానీ చదివేసేసుకుని వీళ్ళే ఎలక్ట్రికల్ బిఈ అని చెప్పేస్తారు. వీళ్ళంతటా వీళ్ళు డిగ్రీలు రాసుకోవచ్చు కదా. ఇంత చదువుకున్నది చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ పదినగ మంచి కూర నల పాకము చేసిన నందును పొదవడి నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అని అన్నట్టుగా చదువు ఏమిస్తుంది? కొంతవరకైనా మిణుకుమనేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అయితే కొంతైనా తెలివిపరుస్తుంది, కానీ వీళ్ళు చదివేటువంటి చదువులు విద్య కాదు. చదువుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. విద్యని గురువు ఉషాధారంగా ₹1 కూడా తీసుకోకుండా అనేటువంటి పరిస్థితులను నేర్పుతాడు విద్యని గురువు. ఆ తారతమ్యం తెలియకుండా మాట్లాడేటువంటి వాళ్ళని అజ్ఞానాంధకారంలో ఇరుక్కుపోయినటువంటి మనుషులుగా గ్రహించవలసి ఉంటుంది. అలాగే కొందరు ఏం చేస్తారంటే ఎవరి గురించినటువంటి విషయమో జ్ఞాని అయినటువంటి తమ గురువు దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఆ స్వామి అంత గొప్పవాడు స్వామి, ఈ స్వామి ఇంత గొప్పవాడు స్వామి అంటే మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు రావటం?
వాళ్ళ దగ్గరే ఉండొచ్చు కదా, వాళ్ళ దగ్గరే కాళ్ళ వేళ్ళ పడుకుంటూ వాళ్ళ కాళ్ళతో తన్నినా వేళ్ళతో తన్నినా అన్నట్టుగా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ ఈ 2 పడవల మీద కాళ్ళు వేసి నువ్వు బాగుకునేటువంటిది, నువ్వు నేర్చుకునేటువంటిది ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని, ఎందుకంటే అతి తెలివితేటలు అంటారన్నమాట వీటిని. మాకు ఇంతమంది గురువులు తెలుసు, ఇంతమంది మాకు జ్ఞానులు తెలుసు అని చెప్పుకోవటానికి మాత్రమే ఇలాంటివన్నింటినీ కూడా అవిద్యలో వీళ్ళు చూపిస్తూ ఉంటారు. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించి శతానందుల వారు రాముడికి ఎందుకు విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత వృత్తాంతాన్ని చెప్తున్నారు, రాముడు కూడా ఎందుకు ఈ విషయాలన్నింటినీ కూడా వింటూ శతానందుల వారు చెప్తున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని వింటూ ఆయన ఎందుకు ఇలాగా ఈ విషయాలన్నింటినీ వినడానికి కావలసినది ఏమిటి అని చెప్పేసి అని అనుకుంటే ఇక్కడ ఏంటవుతుందంటే మనకి ఆయన అంత అవతార పురుషుడే, ఆయనకి తెలియలేనటువంటి విషయం ఉండదు కదా. అవతార పురుషుడి కన్నా మనమేం గొప్పవాళ్ళం కాదు కదా. రాముడు విరాట్ పురుషుడి తాలూకు ప్రతినిధి అని తెలుసున్నటువంటి శతానందుల వారు ఒక ఋషి పుంగవుడైనటువంటి వాడు ఇంకో ఋషి గురించినటువంటి కథని, ఆయన జీవిత కథని ఇక్కడ శతానందుల వారు రాముడికి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇందులో ఉన్నటువంటి మర్మమేమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానం మనం ఆలోచించిన రోజునాడు రామాయణం మనం చదవటం ప్రారంభించిన తర్వాత వాల్మీకి మహర్షి తను ఏం చెప్పాలనుకున్నారు అనేటువంటి జ్ఞానాన్ని మనకి అర్థం చేసుకోవటానికి అవుతుంది. శతానందుల వారు రాముడికి చెప్తున్న విషయాన్ని గ్రహించలేని మనం కథగానే తీసుకునేటట్టయితే గురువుగారేంటి ఆయన సొంత ఛానలే కదా అని 1, 2, 3 కాదు ఇంకోసారి అన్నట్టుగా కూడా చెప్తారనుకుని చెప్పేసి అనుకుంటే ఇక్కడ వచ్చేటువంటిది ఏంటంటే అందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏదైతే జ్ఞానంలో ఒక కథలో ఇమిడ్చినటువంటి డీకోడ్ ఎలా చేసుకోవాలో తెలియకుండా ఆ విషయాలేవి కూడా మనం తెలుసుకోలేని వాళ్ళం అవుతాము. ఇన్ని యుగాలైనా కూడా ఈ రామాయణం త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం, కలియుగం, ఇలాంటి కలియుగాలు, ఇలాంటి ద్వాపరయుగాలు, ఇలాంటి ఇలాంటి యుగాలు ఇన్ని మారుతున్నాయి. ఈ యొక్క రామాయణం అనేటువంటి ఈ కథ ఎందుకు ఇంతలాగా నిలిచి ఉంది, ఇందులో ఉన్నటువంటి తత్వం ఏమిటి, ఇవి ఏవి మనకు అవసరం లేదు. మనకి కావలసినది రామాయణం విన్నా మనకి పుణ్యం వచ్చేస్తుంది అనేసి అని అనుకుంటాం. కాబట్టి ఇలాంటి విషయాలని కొంతసేపు ఆపి చక్కగా ఒక భక్తి కీర్తనని మనం వినటానికి ప్రయత్నం చేద్దాం.
ఇలాగా ఎందుకు ఈ విషయాలని చెప్తున్నామంటే, చదువు అనేటువంటిది డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ విద్య అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విద్య ధనంతో కొంటే వచ్చేటువంటిది కాదు. గురువు దగ్గర కూర్చుని సాధ్యాయనంలో మాత్రమే విద్యని అభ్యసించడం అవుతుంది తప్పితే, ఈ శబ్దంలో నేర్చుకునేటువంటివన్నీ కూడా ఏదో ఒక రోజు నాటికి అంతరించిపోతాయి. శబ్దం అనేటువంటిది శాశ్వతం కాదు. ధ్వని మాత్రమే ఎప్పటికీ కూడా నిశ్చలంగా ఉండేటువంటిది. ధ్వని మాత్రమే యుగాలైనా జగాలైనా రాత్రైనా పగలైనా ఉండేటువంటిది ధ్వని. దాన్ని ఎవరూ కూడా ఆ ధ్వనిని క్రియేటివ్ చేయలేరు, పుట్టించలేరు. ధ్వనిని, శబ్దాన్ని పుట్టించడానికి అవుతుంది. ఒక గంటకి టంగ్ 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 అని ఒక గంట కొడితే, ఒక కర్ర తీసుకు కొడితే దాంట్లో నుంచి శబ్దం వస్తుంది. ఒక మైక్లో నుంచి మనం మాట్లాడుతూ ఉంటే శబ్దం వస్తుంది. స్పీకర్లో నుంచి మనం వినడానికి శబ్దం వస్తుంది. దాన్ని మనం ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన రీతిలో దాన్ని మనం మార్చుకోవచ్చు. కనుక ఈ శబ్దము అనేటువంటిది ఏంటంటే, శబ్దము అనేటువంటిది నశించిపోయేటువంటిది. ఇది స్థిరమైనది కాదు. ఈ శబ్దాన్ని తీసుకుని రాస్తున్నటువంటి లిపికి సంబంధించినటువంటి ఏవైతే ఈ లిపి అని చెప్పేసి మనం నిర్ణయించుకుని పెట్టుకునేటువంటి గుర్తులు ఉన్నాయో, ఈ గుర్తులు కూడా శబ్దం ఎప్పుడైతే పోతుందో ఆ శబ్దంతో పాటు ఈ గుర్తులన్నీ కూడా పోతాయి. కానీ ధ్వని ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు గురువు తాలూకు గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది కృష్ణస్వామి గారి దగ్గర నుంచి ఆయన శిష్య పరంపరగా మేము నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఏ మంత్రం చదువుతున్నా, ఏ స్తోత్రం చదువుతున్నా, లేకపోతే ఏ ఒక్క దేవుడి గురించి పూజ, దేవత గురించి చేస్తున్నట్టు పూజ, ఇవన్నీ కూడా శబ్దంతో కూడి ఉన్నటువంటివే తప్పితే శబ్దానికి అతీతమైనవి కాదు. శబ్దానికి లోబడి నాదము, స్వరము అని ఇలాగ వీటన్నిటితోనూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఇలాంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించిన గురువు చాలా దొరకటం కష్టం. అటువంటి గురువు దొరికినప్పుడు ఈ యొక్క షేక్స్పియర్ గారు రాసినట్టు ఒక కథలో చెప్పినట్టుగా, అటువంటి తెలివైన వ్యక్తిని గొలుసులతో బంధించి మనతో పాటు, మన దేహంతో పాటు కట్టేసుకోవాలి. వాళ్ళని వదులుకుంటే మళ్ళీ మనకి దొరకరు అనేటువంటిది షేక్స్పియర్ గారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ గ్రహిస్తూ మన వెంకటనాథుడి అనుగ్రహంతో ఈ యొక్క కథాగమనాన్ని రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.